హాయ్ అమ్మ, అందరూ బాగున్నారా? అందరూ బాగోలు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇవాళ అమ్మ ఏ వంట చేస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇవాళ రుచికరమైన కరకరలాడే, అర్థమైందా? కరకరలాడే జంతికలు పాళ్ళు కరెక్ట్గా చెబుతానమ్మా. చాలా రుచిగా ఉంటాయి. పండగలకి వండుకుంటారు. పిల్లలకు చక్కగా స్కూల్ నుంచి వచ్చేపాటికి ఆ జంతిక చక్కగా బయటి కాకుండా ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకి ఆరోగ్యము చాలా మంచిది. మీరు డ్యూటీలకు వెళ్ళి వచ్చైనా మీరు ఇంటి దగ్గర ఉండా చక్కగా తినొచ్చమ్మా. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది ఇంట్లో చేసి తింటే. అందుకని చక్కగా నువ్వులు వేసి చూపిస్తున్నాను. మరి రండి అమ్మా, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఇదిగో చూడండి అమ్మా, ఇక నువ్వులు చక్కగా ఎక్కువ కలగలాడుతున్నాయి అన్నమాట. అయితే తీపి తినకూడదుగా, నోరు వస్తుంది నాకు. అమ్మా, ఇది ఏంటి నాకు ఇష్టంగా తింటాను నేను. రోజు 2 సార్లు 3 సార్లు తీపి చేసే కదా, తినటం లేదు. నోరు వస్తుంది కానీ తినటం లేదు. అందుకని పిల్లలకి చక్కగా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి అమ్మా. శనగపిండితో చేస్తున్నాయి ఈసారి. ఇంకా రకరకాలు చూపిస్తాను మీకు. నోరు ఆకల. మరి లెట్స్ గో, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. అన్నీ చూపిస్తాం మీకు ఏమేమి కావాలో. చక్రాలు అంటాం, జంతికలు అంటామమ్మా. కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. 1 గ్లాసు బియ్యం పిండి తీసుకున్నానమ్మా. కారము, ఉప్పు, వాము, కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు. ఇష్టమైతే కాకపోతే వేయకపోయినా పర్లేదు, నువ్వులు వేస్తున్నాను. శనగపిండి చెప్తా అప్పుడు. ఈ గ్లాసు బియ్యం పిండి పోతున్నానమ్మా. గ్లాస్కి 2 గ్లాసులు శనగపిండి. అయితే అమ్మా, ఇది కలుపుకుందామట. ఇది పాతకాలం వంట అన్నమాట. అది వరకే ఇదిగమ్మ కారం వేసుకుందాం. స్పూన్ వేసానమ్మ కారం. 2 స్పూన్లు ఇది వాము కొంచెం దంచేస్తాను. ఒక తడవ పేలిద్ది నూనెలో వేస్తాయి. 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది నువ్వులమ్మ. ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను. సాలకపోతే చూసి మళ్ళీ కలుపుకున్నాం. కావాలంటే కొంచెం కారం తినేవాళ్ళు ఉంటే కొంచెం కారం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చమ్మా. జంతువులు ఒకరు వండితే నేను మెత్తగా ఉంటాయి, కలుపుకొని ఎదిగితే బాగుంటుంది. జంతువులు వేసి క్వాంటిటీని బట్టి ఉంటుంది. మళ్ళీ అది కాక వండేటప్పుడు కరకరలాడుతూ ఉండ ఒకళ్ళు క్యాన్లు తేడా ఉండగానే మూత గట్టిగా పెట్టకపోయినా తర్వాత ఏం మెత్తపడిపోతాయి. పిండి కలిపేటప్పుడే కొంచెం ఉప్పు చూసుకుంటూ తెలిసిపోద్దమ్మా. కొంచెం వేద్దాం. స్పూన్ వేసాను, ఇంకా 1/2 స్పూన్ అయితే 2 సార్లకి వేసాను. అంటే స్పూన్నర వేసాను, మొత్తం స్పూన్నర వేసాను. అంతలో వాము దంచుదాం. వాము నానబెట్టి ఎక్కువ ఉంటే మిక్సీలో చేసుకోవచ్చమ్మా, లేకపోతే అది దంచేసేస్తే సరిపోద్ది. ఇక వాము దంచానమ్మా, వేస్తున్నా. 2 స్పూన్లు వేసానమ్మా. కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు, కానీ 2 స్పూన్లు వేస్తే బాగుంటుంది. మామూలు కడుపులు నొప్పి కానీ పిల్లలు అయితేనా తేడా లేకుండా ఉంటుంది అన్నమాట. మొదలెడితే మిషన్లు ఆపం కదా.
మిషన్ మొదలు తినే కొందిగా తినబుద్ది ఇది కాబట్టి అందుకని వాము ఎక్కువ వేసుకుంటే అరిగిద్ది శనగపిండి కాబట్టి. మరి ఏదో 4 క్యాన్లు చేసి పెడితే పక్కన నూనె అవ్వకూడదు అంటారు, క్యాన్లు ఏమో కావాలంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా? బాగా లూజుగా కాకుండా అమ్మ 3 బెజ్జాలు దాంతో వేస్తున్నాను. జంతికలు అంటారు, చక్రాలు అంటారు మాకు వెళ్ళే. గట్టిగా కలపాలి. అంటే స్టోర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది జంతికలు కరకరలా. జంతికలు 1కి 2 వేయచ్చు. మామూలుగా స్టోర్ చేసుకుంటాం కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఆరినాక క్యాన్లు చదువుకుని క్యాన్లు మీద కొంచెం అంచులు వంకరలు పోయి ఉంటాయి కదా, గాలి వెళ్ళకూడదు. గాలి వెళ్ళినా మెత్తపడిపోతాయి. ఇదిగా మనకి ఇటు కలపాలి. గట్టిగా గట్టిగా ఉండాలి. అదే కారపూస అనుకో కొంచెం లూజ్ ఉన్న బాగానే ఉంటుంది. కారపూస నన్ను బూందీ వేసిన టేస్ట్ బాగా అవుతుందేమో. అడ్డు బూందీ బాగా దేన్ని రుచి దానికి. చిన్న చేతికి అతుకుతుంది అంటుంది. అతికిద్ది. పిండి నేను పట్టించుకొస్తానమ్మా. పట్టించుకొచ్చిన పిండి అయితే చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఏమైనా నూనె వేస్తారా కొంచెం? ఏ అవసరం లేదు, కావాలంటే వేసుకోవచ్చు కానీ చేతికి అతకండి. అతకుండా నూనె వేసుకోవచ్చు. ఏమైనా వెయిట్ చేయరా కొంచెంసేపు? అవసరంలా, నూనె కాగే వరకు ఉంటే చాలు. అంటే ఎలాగంటే కలిపి పక్కన పెడతారు కదా కొన్ని ఇడ్లు కలగా? పక్కన పెట్టరు, పక్కన రావాలి ముద్ద. ఇంతేనమ్మా, కలిపేసుకుని ఇక నూనె పోసుకుని ఇక రెడీ చేసుకుందాం చేయగలుగుకుంటా. అమ్మా ఒక పొరపాటు చేశాను. అటు ఇటు ఇటు దడి చెప్పాను. 2 బీప్ పిండాను, 1 శనగపిండి. చెప్పాల్సింది ఏం చెప్పాను? 2 శనగపిండి 1 బీప్ పిండి అని చెప్పాను. కలిపేటప్పుడు నాకు అర్థమైంది. ఏం చేయాలంటే 2 బీప్ పిండి, 2 గ్లాసులు బీప్ పిండి, 1 గ్లాసు శనగపిండి. నేను ఈ మధ్య గట్టిపోకూడదు ఈ చేత మన ఆ లెక్కల్లోకి వెళ్ళిపోయాను గబుక్కుని. ఇప్పుడు కలుపుతుంటే ఏంటో చేతికి జిగిరేలా ఉంటుందని ఆలోచించుకుంటే అప్పుడు కరెక్ట్గా అయింది. ఇంకా గట్టి తినాలి అనుకుంటే 3 గ్లాసులు బీప్ పిండాను, 1 గ్లాసు శనగపిండి వేసుకుంటారు కొంతమంది. కొంచెం మెత్తగా ఉండాలనుకో, కొద్ది నలగాల పిల్లలకి అనుకుంటే 2 గ్లాసులు బీప్ పిండి, 1 గ్లాసు శనగపిండి అయితే చక్కగా ఉంటాయి. అది నేను అడిదిటి ఇడిదాటి చెప్పాను అమ్మా. అది ఇదైతే కొంచెం పిల్లలు కూడా తింటారు. కొంచెం నలుగుతాయి అనమాట 5 సంవత్సరాల పిల్లలకైనా. ఇది ఇట్ట కలపాలమ్మా. ఇదిగో ఇంత కలపాలి. ఈ 3 బెజ్జాల దాంతో చేస్తున్నా, అందుకనే కొంచెం గట్టి కలపాలి. ఇవి ఎంత గట్టి కలిపాడు. మా కెమెరామెన్ నన్ను కంగారు పెడతాడమ్మా, అయిందని. నాకేమో గబుక్కుని మైండ్ పని చేయక అడు తీటి ఇడిదాడు చెప్పానమ్మా. ఏమనుకోమాకండి, మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను. అది ఇంట్లో పని చేసేవాళ్ళు తెలిసిద్ది.
అటు వెళ్ళి ఇటు వచ్చి వెళ్ళి ఇది అయిందండి అంటే ఎట్ట అవుద్ది చెప్పండి. అది అందుకు తేడా చెప్పాను తల్లి. ఇది ఇటు కలుపుకోవాలమ్మ. ఇప్పుడు అంటుకోవట్లేదు. ఇప్పుడు అంటుకోండి ఏంటి అంటుకుంటుంది అనే అనుమానం వస్తుంది నాకు. ఏంటంటే అటు తీటి ఇటు దాటి చెప్పానని అప్పుడు అర్థమైంది. ఇది అంటే బియ్యం పిండి ఒకటి 2 వేస్తే ఒకటి. ఇంకెక్కువగా గట్టిగా తినేవాళ్ళు అయితే 3 బియ్యం పిండి వేసుకోవచ్చు. కాకపోతే ఇదైతే బాగుంటుంది, రుచి ఉంటుంది. ఇది ఓకే. స్టవ్ వెలిగించుకుందామమ్మా, నూనె పోసుకుందాం. కేజీ పోతున్నానమ్మా. ఇదిగా మరి ఇట్లా వేసుకుందాం. కొనుక్కుంటూ సంవత్సరంలో మరలా ఉంది. మళ్ళీ ఇంకోటి పిండుదాం. ఇట్లయితే ఈజీగా ఉంటుందమ్మ. నూనెలో పిండుతామంటే కొంచెం గట్టిగా పిండాల్సి వస్తుంది. అందుకని ఇటు చేసేసుకుంటే లూజ్ చేస్తే ఆయిల్ లాగా అంటున్నారు. మరి వద్దు, లూజ్ చేయకూడదు. నూనె మట్టుకు వేడిగా ఉండాలమ్మా. సర్లే దిగట్లేదనని కొంచెం నీళ్ళు కలిపామనుకో, నీళ్ళు కలిపితే నీళ్ళు లాగేసిద్ది, బాగోదు. ఖాళీ లేకుండా వేసుకోవచ్చు, కాలుతూ ఉంటాయి చక్కగా. తీసేసుకోవాలి. గంటలు కావాలి. తర్వాత మళ్ళీ ఇంకా చేద్దాం. ఈసారి పెద్దగా ఎత్తున్నాం. గట్టిగా పిండాలమ్మా, చేతుల్లో శక్తి ఉండాలి. యూజ్ చేసుకుంటే అంత పిండాల్సిన అవసరం లేదు. కానీ గట్టిగా నొక్కాలి. అమ్మ జంతికలు గట్టిగా కొంచెం గట్టిగా తినేసేయి. జంతికలు లేకపోతే చేతులు ఓపిక లేకపోతే జంతికలు రావు, చూసుకోండి. రావు మరి. మీ జంతువులు ఎలా వచ్చినాయి ఎవరు చూడండి. ఏగిరివి మంచి క్రంచీగా వచ్చినాయి. కర్ర ఆడుతున్నాయి జంతువులు. మరి మామూలుగా నువ్వులు తగులుతుంటే టేస్ట్గా ఉంటున్నాయి. ఇప్పుడు పిల్లలు ఏం పిండుతారో మిషన్లు వచ్చినాయి. చక్కగా కొనుక్కోండి అమ్మ. ఈ పిండాలని మీ వల్ల అవ్వదు. చక్కగా షాపుల్లోకి వెళ్ళి కొనుక్కోండి. ఇది ఎప్పుడు మీ అమ్మ ఇచ్చింది? ఇది మా అమ్మలు ఇచ్చినాయి. ఇది వెనకడదే. ఇవి వెనకడ గిద్దలయ్యా. ఇప్పుడు వాళ్ళే ఉంది. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టినా కానీ అవుతున్నాయి అంట. చక్కగా చేసుకోవచ్చు. పెట్టాలంటే ఇప్పుడు పిల్లలు చేయలేరు. కానీ
ఇది కొంచెం పెద్ద వేసా చక్కగా గలగల్లాడిద్ది అనమాట. అది గలగల్లాడాలి. తిన్న కొంది తినబుద్ధి అయింది. వాళ్ళు డ్యూటీలకి వెళ్ళి వచ్చిన పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన వండి పెట్టుకుంటే పిల్లలు రాగానే తింటారమ్మ బలం. ఇవి నేను చిన్న చేశానమ్మా. ఇదిగో మా కెమెరామెన్ చిన్న చిన్న ఏంటి ఎంతసేపు వేస్తామని ఇది పెద్దది వేసాడు. తీయాలి జంతికి పెద్దగా అని పెద్దది వేసాడు. 2 వేసాడు. చేసి గంట చేస్తున్నావు నువ్వు తప్ప అని. ఈ కలర్లు రావాలమ్మా. ఈ కలర్ వస్తే గోల్డెన్ బ్రౌన్ వచ్చితేనే బాగుంటుంది. చూసారా కొంచెం అవతల వైట్ ఉంది, మళ్ళీ అనమాట. గోల్డెన్ బ్రౌన్ వస్తే బాగుంటుంది. వేసి కాలుతా ఎట్టంటే అవి ఉండబడికి దుడుగుతులా అందుకు. ఇదే లాస్ట్ రౌండ్ ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి పెద్ద జంతికి వేసాం లాస్ట్లోనే. ఇది మిగిలిపోయిన పిండి గేలా చేసింది ఆవిడ. చూసారా జంతికలకు వచ్చినాయి. జంతిక టేస్ట్ అయితే మామూలు కరకరలాడుతుంది, అదిరిపోయింది. టేస్ట్ మామూలుగా లేదు. ఇది ఇరపడం కూడా చాలా బాగా వచ్చింది. చూడండి చూపిస్తాను మీకు. ఇదిగోండి చూసారా ఎలా గిరుగుతుందా? అది బాగుంది. షేప్ చూడకండి, ఇప్పుడు షేప్ చూస్తే మోసపోతారు. టేస్ట్ చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. మామూలు లేదు, బాగుంది. టేస్ట్ బాగుంది. నువ్వులు ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న చేస్తున్నారు కమ్మా. అప్పుడు మా అమ్మ పెద్ద చేసేది. మా అమ్మను గుర్తు చేసాడు మా బాబు. ఇవాళ ఇంత చేసేది మా అమ్మ. మీకు ఎవరైనా పెద్దగా చేస్తారు, మా మమ్మీ కూడా అలా కళాయి సరిపడా వేసేవాళ్ళు. పెద్ద చేసేవాళ్ళు అప్పుడు. ఇక ఇప్పుడు చిన్న చిన్న చేస్తున్నారు, చిన్న చిన్న చేసే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చెయ్యాలి జంతికలు. మామూలు జంతికలు అయితే ఇక మీరు ఎప్పుడైనా షేప్ ఏంటో ఎలా ఉందని, నన్ను జిలేబీ అలాగే షేప్కి ఒకరు పాలు చేశారు మాకు. షేప్ ఏంటి ఎలాగ ఉందని. మనమైనా ఎక్స్పర్ట్లు కాదు. అది కొన్ని నేర్చుకుంటూ 10 మందికి అది చూపిస్తున్నాం. జిలేబీ పాకం కూడా బాగా వచ్చింది నిన్న కూడా. అది కూడా ట్రై చేయండి. ఫుడ్ అయితే అన్నీ బాగా వచ్చినవే, మీకు ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండదు. సేమ్ అదే పాటిస్తే బాగుంటుంది. ఎప్పుడైనా షేప్ చూసి మోసపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ జంతికలు వేసినప్పుడు ఆవిడ చేయినే పెట్టింది అనమాట. అప్పుడు నేను హెల్ప్ చేశాను అనమాట. అలా వేయలేకపోతే చాలా టైట్గా ఉంది. అలాగే లూజ్ చేస్తే బాగోదు. అందుకని కొంచెం ఇది పరిస్థితి ఇలా వచ్చింది. మనం చేసేమని కాదు కానీ ఎట్టయినా ఏగింది. మా బాబు అన్నారు షేప్లో వేసి చూడకుండా చక్కగా అందంగా కనపడాలని కాదు కానీ చక్కగా ఎట్లా ఉంటే రుచిగా ఉంటుంది అనమాట. చక్కగా ఏగింది అవన్నీ కూడా కలర్లో రావాలి. అయ్యే బాబు అందంగా ఉందని చూస్తే మోసపోతారు బాబు. చూడండి జంతికలు మంచి రేట్లు వచ్చినాయి. అలా చేసుకుంటానండి. ఇక్కడ చేసుకోండి అమ్మా. జంతికలు చాలా బాగా వచ్చినాయి. పెద్ద జంతికి ఇది పెద్ద జంతికి. ఇగో పెద్దది ఇక్కడ పెట్టాను. పెద్ద జంతికి చిన్నప్పుడు అంతంత జంతికి అంతంత ఇంత వేసేవాళ్ళు. అప్పుడు వెనకట ఇవి. ఓకే ఓకే. ఇప్పుడేమో ఇవి చేసుకోండి అమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఒకవేళ మాట్లాడతాం మాట ఏదైనా దొరికితే అమ్మా ఏమనుకోమాకండి. తొందరపడి ఏమనమనుకో. కొంచెం ఏదన్నా మీకు బాధ కలిగిస్తే పోతే ఏమనుకోమాకండి అమ్మా. ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఏమనం మేము. ఈ మాటలు ఏదన్నా అంటే అనుకుంటున్నాం. మరి అమ్మని మర్చిపోమాకండి. లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. వీడియో చక్కగా చూడండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.